హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణప్రసాద్ గగన్ వాళ్ళ ఇంటికి రాగానే ఇక శారద అయితే కృష్ణప్రసాద్ని చూసి కంగారు పడిపోతూ ఉంటే, నువ్వేం కంగారు పడక శారద, గగను ఆ ఇంట్లో ఉన్నాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనడంతో, సరే కూర్చోండి అని చెప్పేసి, మీకు ఇప్పుడు ఎలా ఉందండి అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటుంది. నాకు ఇప్పుడు బాగానే ఉంది శారద, నేను సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు నువ్వు ఎంత కంగారు పడిపోయింటావో, ఎంత భయపడిపోయింటావో నేను అర్థం చేసుకోగలను. నీకెంత కోపం వచ్చింటుందో కూడా నాకు అర్థమవుతుంది. అందుకు నేను నీకు సారీ చెప్తున్నాను శారద అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే, నేనేమో గగన్ ఇంకా భూమిలో పెళ్లి కోసం దారి వెతుకుతూ ఉంటే మీరేంటండి చనిపోవడానికి దారి వెతుక్కున్నారు, ఇది మీకు ధర్మంగా ఉందా అని చెప్పేసి శారద అడగగానే, ధర్మమా? నీ మెడలో తాళి చంపేసి కూతురు మెడలో తాళి కట్టించాలి అనుకున్నాడు ఆ శరత్చంద్ర, అతను చేసింది ఏమైనా ధర్మమా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఎవరి స్వార్థం వాళ్ళదండి, తన చెల్లెలకి న్యాయం చేయాలి అనుకున్నాడు, అందులో తప్పేముంది అని చెప్పేసి శారద అనగానే, ఎవరి స్వార్థం వాళ్ళదే అని నువ్వు అన్నావు కదా, అందుకే నా స్వార్థం నేను చూసుకున్నాను శారద. ఆ శరత్చంద్ర ఇంకెప్పుడు నీ దగ్గర విడాకుల ప్రస్తావన తీసుకురాడు, అలా తీసుకొస్తే జరిగింది మొత్తం కూడా భూమికి చెప్పేస్తాను అని నేను అతన్ని బెదిరించాను. కూతురు దగ్గర తను చెడు అవ్వకూడదు అని చెప్పి ఇక ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం చెయ్యడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మీరు అక్కడి వరకే ఆలోచిస్తున్నారండి, ఈ పెళ్ళి ఆపడానికి ఆ శరత్చంద్ర గారు ఏమైనా చేస్తారని నాకు అనిపిస్తుందండి అని చెప్పేసి శారద అనగానే, ఎలా ఆపుతాడు? ఊరందరికీ పెళ్లి పత్రికలు పంచాడు, పెళ్ళి ఏ కారణం చేత ఆగిపోయింది అని అడిగితే అతను ఏం సమాధానం చెప్తాడు? అసలు మన విడాకుల్ని అడ్డం పెట్టుకుని ఈ పెళ్లి ఆపాలి అనే ప్రయత్నం చేసి వాళ్ళే ఇరుక్కున్నారు శారద. చెప్పాను కదా, కూతురి దృష్టిలో చెడ్డవడం అతనికి ఇష్టం లేదు, అందుకే పెళ్లి ఆపే ప్రయత్నం చేయడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఇన్నేళ్లుగా వాళ్ళతో కలిసిండి మీరు వాళ్ళని అర్థం చేసుకుంది ఇంతేనా అండి? ఒకవైపు చెల్లెలకి న్యాయం జరగడం లేదు, మరొక వైపు ఇష్టం లేని ఇంటికి కూతురు కోడలుగా వెళ్తుంది. ఇదంతా చూస్తూ శరత్చంద్ర అన్నయ్య గారు సైలెంట్గా ఉంటారా? పక్కనే సైంధవుడిలాగా ఉన్న అపూర్వ ఆయన్ని సైలెంట్గా ఉండనిస్తుందా? ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలని చూస్తారండి, అదే నా భయం అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. తర్వాతేమో జరిగిన మెహందీ పెళ్ళికి థ్యాంక్స్ తైతక్క గారు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే, మీకు కూడా థ్యాంక్స్ తలతిక్క గారు అని చెప్పేసి భూమి అంటుంది. రేపు జరగబోయే కాంపిటీషన్ కూడా నీకు అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, మరి ఇక నేను బయలుదేరినా అని చెప్పేసి ఇక గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో కృష్ణప్రసాద్ కోసం మీరా వెతుకుతూ ఉంటే, మీరా ఏంటి వెతుకుతున్నావు అని చెప్పేసి అపూర్వ అడగగానే, ఈయన చాలాసేపటి నుండి కనపడడం లేదు వదిన, ఎక్కడికి వెళ్ళారా అని వెతుకుతున్నాను అని చెప్పేసి మీరా అంటుంది. ఇక అక్కడే ఉన్న బిందునైతే, ఏంటే మైదా పిండిలాగా ఇక్కడే కూర్చున్నావు, వెళ్ళి మీ నాన్న బయట ఉన్నారేమో కాస్త చూడవే అని చెప్పేసి మీరా బిందును పంపిస్తుంది. తర్వాతేమో, అవును పిన్ని, చాలాసేపటి నుండి మన నక్షత్ర కూడా కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అపూర్వ గోరింటాకు పిన్నిని అడుగుతూ ఉంటే, నాకే తెలుసమ్మాయి, నేను ఈ మెహందీ పెట్టించడంలో చాలా బిజీగా ఉన్నాను అని చెప్పేసి గోరింటాకు పిన్ని, అదిగో నక్షత్ర ఫ్రెండ్ అక్కడే ఉంది కదా, తనని వెళ్ళి ఎక్కడుందో వెతకమని చెప్పు అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే, అమ్మ సుచిత్ర నువ్వు వెళ్ళి ఎక్కడుందో చూడమ్మా అని చెప్పేసి అపూర్వ పంపించగానే ఇక తన ఫ్రెండ్ గదిలోకి వెళ్తుంది. ఇక ఇందు అయితే, చూసావా అత్తయ్య నీకోసం వెతుకుతుంది అని చెప్పేసి ఇందు నక్షత్రతో అంటూ ఉంటే, నువ్వు కూడా ఇక్కడ నుండి వెళ్ళిందు, నేను మా మమ్మీకి సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది. తర్వాతేమో ఇక నక్షత్ర ఫ్రెండ్ అలా గదిలోకి వెళ్ళగానే ఇక చెర్రీ అయితే వెనకాల వెళ్ళి డోర్ వేస్తూ ఉంటే, ఏంటి చెర్రీ అక్కడ నిలబడ్డావు, నేను వాష్రూమ్లో ఉన్నానని తెలియకొచ్చావా అని చెప్పేసి నక్షత్ర ఫ్రెండ్ అంటూ ఉంటే, నువ్వే కదా జమా చేచ్చా అని చెప్పేసి చెర్రీ అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి సుచిత్ర అంటూ ఉంటే, అవును నువ్వే అని నాకు తెలిసే జమా చచ్చా, డోర్ కూడా లాక్ చేశాను, ఈరోజు నేను కలుస్తాను అని చెప్పి నేను మాటిచ్చాను కదా, మరి కలుసుకుందామా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, ప్లీజ్ డిలీట్ చేయవా చెర్రీ, అంటే అది నక్షత్ర మీ అన్నయ్యని డిస్టర్బ్ చేద్దామని అనుకుంటూ ఉంటే నువ్వు తనని డిస్టర్బ్ చేస్తున్నావంట, అందుకే తను నిన్ను డైవర్ట్ చేయమని చెప్పింది, నేనేమో నిన్ను సరదాగా టీచ్ చేశాను అని చెప్పేసి సుచిత్ర చెప్పగానే, నన్ను టీచ్ చేస్తే వాళ్ళని నేనేం చేస్తానో నక్షత్ర నీకు చెప్పలేదా, అన్నింటికంటే ముందు నేను ఒక పెద్ద టిస్ట్ని అని చెప్పేసి చెర్రీ అంటుండే, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి సుచిత్ర అంటుంది. నేను అరుస్తాను అని చెప్పేసి సుచిత్ర అంటూ ఉంటే, అరవు, నువ్వు నన్ను నీ మెసేజ్లతో మాటలతో రెచ్చగొట్టావు, నేను నిన్ను రేప్ చేస్తాను, అలా చేయడం నాకు అలవాటు అని మా ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు, నువ్వు నా ఎంత అరిచినా కూడా నేను నిన్ను వదిలిపెట్టను, ఇదంతా నువ్వు నాతో పెట్టుకోకముందే ఆలోచించాలి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, ప్లీజ్ నా లైఫ్ స్పాయిల్ చేయొద్దు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని చెప్పేసి సుచిత్ర చెర్రీ కాళ్ళు పట్టుకుంటుంది. ఏ పైకి లేవే, చెర్రీతో ఆడుకుంటే చెడు కూడా ఆడేస్తాను అని చెప్పేసి
వెళ్ళి మీ నక్షత్రతో చెప్పు అని చెప్పేసి చెర్రీ పంపించేస్తాడు. తర్వాత ఏమో మెహందీ డిజైనర్ మెహందీ పెట్టడం అయిపోగానే ఇక అపూర్వ అయితే అయిపోయిందా అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటుంది. అయినా ఇదేం డిజైన్ అమ్మాయి, ఆ మెహందీ మొత్తం తీసి కాళ్ళకి చేతులకి మొత్తం పామేయచ్చు కదా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే మా పిన్ని అలాగే మాట్లాడుతుంది, కానీ నువ్వు డబ్బులు బయట తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పేసి డిజైనర్ని పంపించేసి అమ్మ భూమి నువ్వు నీ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని చెప్పేసి అపూర్వ చెప్పగానే వెళ్తానులే కానీ ముందు డిజైన్స్ ఎలా ఉన్నాయో చెప్పు అని చెప్పేసి నక్షత్ర అడుగుతుంది. అదేంటమ్మాయి నువ్వు మాట్లాడకూడదు కదా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే మీ ఇద్దరే ఉన్నారు కదా అని మాట్లాడుతున్నానులే, ముందు డిజైన్ ఎలా ఉందో చెప్పండి అని చెప్పేసి నక్షత్ర అడగగానే ఈ వాయిస్ ఏంటి ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి ఇక అపూర్వ అయితే ముసుగు తీసి చూడగానే ఎదురుగా ఉన్న నక్షత్రం చూసి ఇక అపూర్వ అయితే షాక్ అయిపోయి అలా సోఫాలో వెనక్కి పడిపోతుంది. ఏంటి మమ్మీ అలా షాక్ అయ్యావు, బావతో నా పెళ్లి చేస్తాను అని నువ్వే నాకు మాటిచ్చావు కదా, బావతో నా పెళ్లి ఫిక్స్ చేసింటే ఈ మెహందీ నేనే పెట్టించుకునేదాన్ని కదా, అందుకే ఇప్పుడు ఈ మెహందీ ఫంక్షన్లో నేనే ఈ మెహందీ పెట్టించుకున్నాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే మీ అమ్మకి గుండెపోటు వచ్చేలాగా మహా గట్టిగా పెట్టించుకున్నావులే అమ్మాయి, అర్జెంటుగా నీ రూమ్ లేకపోతే ఈ మెహందీ కడిగేయాలి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటే ఆహా నేను కడగను, ఇది పండే వరకు ఇలానే ఉంచుకుంటాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది. వసే అది పండదే మండుతుంది కడిగే పిన్ని అని చెప్పేసి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో గగన్ శరత్చంద్ర ఇంటి నుండి వెళ్తూ ఉంటే గగన్ నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అయితే మీ నాన్న అంటే నీకెందుకురా అంత ద్వేషం, చివరికి నేను చచ్చిపోతున్నా కూడా నన్ను చూడాలి అని నీకు అనిపించలేదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే చెప్పాలి అనుకున్నది ఏదన్నా ఉంటే చెప్పచ్చు, నాతో మాట్లాడాలి అంటే అర్థం నన్ను ప్రశ్నించడం కాదు అని చెప్పేసి గగన్ అంటాడు. సరే అయితే చెప్పాల్సిందే చెప్తాను, భూమితో నీ పెళ్లి అంటే నేను ఎంత ఆనందపడ్డానో నాకే తెలుసు, కానీ ఈ పెళ్లిలో తండ్రిగా నీ పక్కన నిలబడి నా చేతుల మీదుగా నీ పెళ్లి జరిపించాలనేదే నా కోరికరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే అవసరం లేదు అని చెప్పేసి గగన్ అంటాడు. తెలుసురా నీకు ఇష్టం లేదు అని నాకు తెలుసు, అందుకే నేనేమి దగ్గరుండి ఈ పెళ్లి చేయాలి అని అనుకోవడం లేదు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, పెళ్లికి ఒప్పేసుకున్నారు పెళ్లి జరిగిపోతుంది అనే భ్రమలో నువ్వు ఉండకు, 3 ముళ్ళు పడే వరకు నువ్వు ప్రతి క్షణం కాన్సిస్టెన్సీగా ఉండాలిరా, ఎందుకంటే పెళ్లికి ఒప్పుకున్న వాళ్ళే పెళ్లిని చెడగొట్టే ప్రయత్నం చేస్తారు, ఆ చెడగొట్టడానికి కారణం కూడా నువ్వే అని నీ మీదనే నిందలు వేస్తారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే నువ్వు శరత్చంద్ర అపూర్వల గురించి చెప్తున్నావు అని నాకు తెలుసు, వాళ్ళు పెళ్లి జరిపిస్తారు అనగానే ఘనంగా జరిపిస్తారు అనే భ్రమలో నేను లేను, నా జాగ్రత్తలో నేను కూడా ఉన్నాను, ఇలాంటి సలహాలు ఇచ్చి నా టైం వేస్ట్ చేయకు, ఒక మగాడి వల్ల ఇంతకంటే పెద్ద దెబ్బలే నా జీవితంలో నా చిన్నప్పుడే చూశాను అని చెప్పేసి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమో ఇక అపూర్వ అయితే కడిగేసావా, బాగా కడుక్కున్నావా, ఏది చూపించవే అని చెప్పి అంటూ ఉంటే అసలు నీకు బుద్ధిందానే, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా జిడ్డు మొహందానా అని చెప్పేసి గోరింటాకు పిన్ని తిడుతూ ఉంటే పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇవన్నీ నా తిట్లు కాదు అమ్మాయి, నీ తరపున తిడుతున్నాను, అంత ధైర్యం నాకుందా ఏంటి చెప్పు, అయితే నువ్వే తిట్టు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది. బేబీ అయినా ఆ మెహందీ నువ్వెందుకు పెట్టించుకున్నావే అని చెప్పేసి అపూర్వ సీరియస్ అవుతూ ఉంటే ఇందాక నుండి సీరియస్ అవుతూనే ఉన్నావు కానీ ఎందుకు సీరియస్ అవుతున్నావో చెప్పలేదు అని చెప్పేసి నక్షత్ర అనగానే నీకు పెట్టిన కోన్లో స్పెషల్గా భూమి కోసం రెడీ చేయించాను, ఆ కోన్ పెట్టుకుంటే దానికి చర్మం మొత్తం ఊడొస్తుంది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ముందే చెప్పచ్చు కదా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. నీ బాగుందే ఆ మెహందీ అది కాకుండా నువ్వు పెట్టించుకుంటావని నేనేమైనా కలగన్నానా అని చెప్పేసి ఆ అపూర్వ నక్షత్ర చేతులు చూడగానే ఇక చేతులు మారిపోవడం చూసి అయ్యో మెహందీ పెట్టించుకున్న 5 నిమిషాలకి చూడు కాళ్ళు చేతులు ఎలా మారిపోతున్నాయో అని చెప్పేసి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది. మమ్మీ అయితే గీతే ఆ భూమిని చంపాలి కానీ దాని కాళ్ళకి చేతులకి చర్మం వలిస్తే మీకేం వస్తుంది, అది రేపు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అది డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్లకుండా ఏదో ఇలా ప్రయత్నం చేశాం, అదే ఆ డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిచిందనుకో డ్యాన్స్ అకాడమీ పెట్టుకుంటుంది, మన ఆస్తి అంతా కరిగించి చివరికి మన చేతిలోనే చిప్ప పెడుతుంది, ఛీ నా ప్లాన్ అంతా పాడు చేసావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నేనేం చెడగొట్టలేదు, ఆ భూమికి మెహందీ పడదంట, ముసుగు వేసుకొని ఇందు మెహందీ పెట్టించుకోవాలని వస్తూ ఉంటే దానికి బదులు నేను ముసుగు వేసుకొని మెహందీ పెట్టించుకున్నాను అంతే అని చెప్పేసి నక్షత్ర అనగానే మొత్తానికి అదృష్టం భూమిని అందలం ఎక్కిస్తుంది, మనల్ని మాత్రం నేల మీద తోసేసింది అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది. ఛీ నా ప్లాన్లన్నీ పాడైపోయాయి, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే నీ పేరు మీద పెట్టబోయే డ్యాన్స్ కాంపిటీషన్ కోసం నేను ఈరోజు తొలి అడుగు వేయబోతున్నానమ్మా, డ్యాన్స్ కాంపిటీషన్లో నేను గెలవాలి అని నన్ను దీవించమ్మా అని చెప్పేసి ఇక భూమి అయితే గజ్జల్ని శోభచంద్ర ఫోటో దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకొని అలా కిందకు వచ్చి నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి శరత్చంద్ర దగ్గర ఆశీర్వాదం అడుగుతూ ఉంటే దీర్ఘాయుష్మాన్ బావా అని చెప్పేసి శరత్చంద్ర దీవించేసి ఎందుకమ్మా ఈ ఆశీర్వాదం అని చెప్పేసి శరత్చంద్ర అడగటంతో
బావ మన శోభాచంద్ర అక్క పేరు మీదుగా డ్యాన్స్ అకాడమీ పెట్టాలనుకుంటుంది కదా, దానికోసం డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్తుంది అంతే కదా భూమి అని చెప్పేసి అపూర్వ అనగానే, అంతే పిన్ని కరెక్ట్గా గెస్ట్ చేశారు. డ్యాన్స్ అకాడమీ పెట్టి అమ్మ కోరిక మేరకు కళాసేవ చేస్తూ ఈ ఆస్తి అంతటినీ తగలబెట్టేసి మన ఫ్యామిలీ అంతటినీ రోడ్డు మీదకి ఈడ్చుకొస్తానేమో అని భయపడుతున్నట్టున్నావు కదా పిన్ని. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను వినండి. అమ్మ ఆశయం నెరవేర్చడం నాకెంత ముఖ్యమో మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోవడం కూడా ముఖ్యం అని చెప్పేసి భూమి చెప్పగానే, ఈ ఒక్క మాటతో నువ్వు మా శోభాచంద్ర వదిన కూతురువని నిరూపించుకున్నావు భూమి, తల్లికి తగ్గ కూతురువి అని చెప్పేసి మీరా మురిసిపోతూ ఉంటే, అవునవును శోభాచంద్ర అక్క కూతురు అంటే మాటలా, అక్కలాగే మన భూమి కూడా అని అపూర్వ అంటూ ఉంటే, అమ్మ స్థానంలో నిలబడి మీరు అలా పొగుడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను పిన్ని అని చెప్పేసి భూమి అంటుంది. ఏంటనమ్మా నేను ఎంత ప్రేమగా చూసుకున్నా నీకు నమ్మబుద్ధి కాదులే, వెటకారంగానే కనిపిస్తుంది, ఏం చేస్తాం, ఎంతైనా నేను నీ సొంత తల్లిని కాదు కదా అని చెప్పేసి అపూర్వ అంటుంటే, అవునవును మేమేం చేస్తున్నా కూడా నువ్వు చిటికలో తప్పించుకుంటున్నావు కదా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అనగానే, పిన్ని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది. అదేనమ్మాయి భూమి మీద నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావో భూమికి అర్థం కావడం లేదు అంటున్నాను అని చెప్పేసి గోరింటాకు పిన్ని అనగానే, అర్థమయ్యే రోజు వస్తే అదే అర్థమవుతుందిలే గోరింటాకు, మీలో ఎందుకు అనవసరంగా సీరియస్ అవుతున్నారు నాన్న, నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి భూమి వెళ్ళబోతుంటే, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఈ కాంపిటీషన్కి వెళ్ళడం అవసరమా భూమి అని చెప్పేసి మీరా అంటుంది. చాలా అవసరం అత్తయ్య, ఈ కాంపిటీషన్ ఇప్పుడు మిస్ అయిపోతే మళ్ళీ అమ్మ పేరు మీద అకాడమీ పెట్టుకోవడానికి కుదరదు అత్తయ్య, మీరే అన్నారు కదా నాలో అమ్మ కనిపించింది అని, మరి అమ్మ ఆశయం నెరవేర్చాలి కదా అని చెప్పేసి భూమి అనగానే, అది కూడా నిజమేలే, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని చెప్పి మీరా అనగానే, వస్తాను పిన్ని అని చెప్పేసి భూమి అంటుంటే, మీ అత్తయ్యలాగే నాది కూడా అదే మాట, క్షేమంగా వెళ్ళి లాభంగా రా, వద గుమ్మం దాకా తోడస్తాను అని చెప్పేసి అపూర్వ అంటుంటే, పిన్ని ప్రేమను తట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉంది అని చెప్పేసి భూమి, ఇంటి పిన్ని ఏదైనా ప్లాన్ చేసావా ఏంటి, అంత ప్రేమ వలకపోస్తున్నావు అని చెప్పేసి అపూర్వని అడుగుతూ ఉంటే, ఏదైనా ప్లాన్ చేస్తే మీ నాన్న ఊరుకుంటాడే ఏంటి, ఇష్టం లేకపోయినా ప్రేమను కష్టంగానే చూపించాలి కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. ఎక్కువగా చూపించక పిన్ని, మా నాన్నకి అనుమానం వస్తుంది అని చెప్పేసి భూమి అనగానే, చాలే గానీ ముందు నీ కాంపిటీషన్కి టైం అవుతుంది బయలుదేరు అని చెప్పేసి అపూర్వ భూమిని పంపించేసి నవ్వుకుంటూ ఉంటే, ఏంటమ్మాయి తను వెళ్తూ ఉంటే నువ్వు బాధపడాలి కానీ నవ్వుతున్నావేంటి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అడగగానే, అది ఇప్పుడు వెళ్తుంది డ్యాన్స్ అకాడమీకి కాదు పిన్ని అని అపూర్వ అనగానే, ఇప్పుడే కదమ్మాయి మన కళ్ళ ముందు వెళ్ళిపోయింది అని చెప్పేసి గోరింటాకు అడుగుతూ ఉంటే, ఆ కారు అకాడమీకి వెళ్ళదు, ఎందుకంటే ఆ డ్రైవరు రెగ్యులర్ డ్రైవర్ కాదు, నేను స్పెషల్గా అరేంజ్ చేసిన డ్రైవరు అని చెప్పేసి అపూర్వ చెప్పగానే గోరింటాకు పిన్ని కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక డ్రైవరు వేరే రూట్లో వెళ్తుంటే, ఏయ్ ఇటు వెళ్తున్నావేంటి, మనం వెళ్ళాల్సింది అటు కదా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ డ్రైవరు సడన్గా కారు ఆపేస్తాడు. ఇక భూమి అయితే గగన్కి ఫోన్ చేయబోతూ ఉంటే ఆ డ్రైవరు ఫోన్ లాక్కొని భూమి చెంప పగలగొట్టి భూమి పీక పైన కత్తి పెట్టుంటాడు. ఇంకొక వైపు గగను భూమి కోసం డ్యాన్స్ అకాడమీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక సాధన అయితే భూమి రాదు అని చెప్పేసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. మరి గగను భూమిని ఎలా కాపాడి డ్యాన్స్ కాంపిటీషన్కి తీసుకెళ్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.